రెండు పెద్ద కొండల మధ్యలో ఒక చిన్న వంతెన ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి ఒక కొండ నుంచి ఇంకొక కొండ వైపు వెళ్లాలని ఆ వంతెన మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకొక వైపు నుంచి ఇంకొక అతను కూడా అలాగే వస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఎదురు పడ్డారు. అప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు. అరే, నేను మొదట వచ్చాను, నువ్వే వెనక్కి అంటే నువ్వే వెనక్కి అని. అలా గొడవ పడుతూ పడుతూ ఎవ్వరికీ ఆలోచన రాలేదు. ఇద్దరు ఆ గొడవలో ఆ నీళ్ళలో పడి చనిపోయారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకొక ఇద్దరు అలాగే వచ్చారు. అప్పుడు ఒక అతను అన్నాడు, అయ్యా క్షమించండి, మీరు వస్తున్నారని నాకు తెలియక నేను చాలా దూరం నుంచి అలా వచ్చేసాను, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను, కష్టం అవుతుంది అన్నాడు. ఇంకొక అతను, అయ్యో మీరేం చేస్తారు, నేను కూడా అలాగే వచ్చాను కదా అన్నాడు. అప్పుడు సరే, మనం ఏదైనా ఇద్దరం ఆలోచిద్దామని ఆ భగవంతుని ప్రార్థించి ఒక ఉపాయము తోచేలా చేయమని కోరుకున్నారు. అప్పుడు వాళ్ళకు ఉపాయం తోచింది. ఒక అతనేమో బోర్లా పడుకున్నాడు, ఇంకొకతను అతని మీద నడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకొకతను కూడా లేచి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత చక్కని ఉపాయం. అందుకే ఎవరితోనైనా వాదిస్తే, గొడవ పడితే దానివల్ల ఇద్దరికీ నష్టమే, ఎవరికీ ఉపయోగం ఉండదు, ఆ సమస్య కూడా పరిష్కారం అవ్వదు. అదే మనం భగవంతుని ప్రార్థించి మంచి ఉపాయం చేస్తే ఖచ్చితంగా సరైన మార్గం దొరుకుతుంది.